హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస వివాహం ఎపిసోడ్ 31. ఆర్య 2 అడుగులు ముందుకు వేసి ఆమె జుట్టు పట్టుకొని ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తూ, విడాకుల పేపర్ల మీద సంతకం ఎందుకు పెట్టావు అని కోపంగా అడిగాడు. మీరు పెట్టమన్నారు కదా, అందుకే పెట్టాను అని ఏ ఎమోషన్ లేకుండా ప్లెయిన్గా చెప్పింది వర్ష. నేను నేను పెట్టమన్నాను సరే, నువ్వు పెట్టను అని చెప్పాలి కదా, కానీ ఎందుకు పెట్టావు? ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకొని పారిపోవాలా అని ఉంది కదా నీకు అని కోపంగా అడిగాడు ఆర్య. అతని చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకొని, అసలు మీ మనసులో మీరేమనుకుంటున్నారు? నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారా, లేకపోతే నన్ను శాశ్వతంగా ఇక్కడే బందీగా బానిసగా ఉంచేయాలి అనుకుంటున్నారా అని కొంచెం కోపంగానే అడిగింది వర్ష. ఏంటే కోపం వస్తోంది? ఇందాక బానిసని, పని మనిషిని అని ఏదేదో వాగావు కదా, మరి సడన్గా ఈ వేరియేషన్ ఏంటి అని అంతే కోపంగా అడిగాడు ఆర్య. నా తప్పు నేను దిద్దుకున్న తర్వాత మీకు నాకు సంబంధం లేదు అని మీరు పెట్టమంటేనే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టాను. ఇక నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు కదా, అందుకే నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది అన్నది వర్ష. అంటే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టావు కాబట్టి ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు ఆర్య. అంతేగా మరి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అలాంటప్పుడు నన్ను ఎంత తొందరగా ఇంట్లోంచి పంపించేస్తే మీకే అంత మంచిది. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు మీరు అని కూల్గా అన్నది వర్ష. మరి ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఆర్య. దానికి వర్ష, ఈ ప్రపంచం చాలా విశాలమైంది ఆర్య గారు. కొంతమంది మనుషుల్లాగా కుంచుకుపోయి అయితే లేదు. నాకు ఎక్కడో చోటు దొరకపోదు. అయినా నా గురించి మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత నేను ఏమైపోయినా మీకు సంబంధం లేదు అని కోపంగా అన్నది వర్ష. ఆర్య ఆమె మాటలకు నవ్వుతూ క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకి అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు తను అన్న మాటలో అంత పెద్ద జోక్ ఏముందో ఆమెకి తెలియలేదు. అయోమయంగా అతని వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. కొద్దిసేపు నవ్విన తర్వాత ఆర్య మరింత దగ్గరగా వర్ష దగ్గరికి వచ్చి ఆమె భుజాలు రెండూ పట్టుకొని తన దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చూడు, విడాకుల పేపర్ల మీద ఒక్కళ్ళు సంతకం పెడితే విడాకులు ఇవ్వరు. ఆ విషయం నీకు తెలియదేమో. దాని మీద నేను కూడా సంతకం పెట్టాలి. ఆ విషయం మర్చిపోయినట్లున్నావు నువ్వు అన్నాడు ఆర్య. అంటే ఏంటి మీ ఉద్దేశం అని కోపంగా అడిగింది వర్ష. విడాకులు కావాలి అంటే ఇద్దరూ ఇష్టంతో సంతకం పెట్టాలి. నువ్వు ఒక్కదానివే సంతకం పెడితే నీకు అక్కడ ఎవ్వడు విడాకులు ఇవ్వడు. ఈ మాత్రం బ్రెయిన్ లేదు కానీ పెద్ద ఏదో పేజీలకు పేజీలు డైలాగులు మాత్రం చెప్తావు అని వెటకారంగా అన్నాడు ఆర్య. అవునా, సరే అయితే ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయింది వర్ష. ఆమె చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఆర్య. మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ల మీద మీ చేత కూడా సంతకం పెట్టించమని చెబుదామని. మీరు పెట్టకపోతే వాటికి విలువ లేదు అని మీరే చెప్పారు కదా. పాపం ఆవిడ మర్చిపోయినట్లున్నారు ఆ విషయమే ఆవిడికి గుర్తు చేద్దామని వెళ్తున్నాను అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నది వర్ష. ఏ స్టూపిడ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడికెందుకు అని కోపంగా అన్నాడు ఆర్య. మరి ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు ఆర్య గారు? మరి నేను ఒక్కదాన్నే సంతకం పెడితే
విడాకులు రావు అని మీరే చెప్పారు కదా. ఆ విషయం ఆవిడకు కూడా తెలియాలి కదా. అందుకే వెళ్తున్నాను అని అమాయకంగా అన్నది వర్ష. నువ్వు మరీ అంత అమాయకంగా నటించకు. ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ విషయం అత్తయ్యతో చెప్తే చంపేస్తాను అన్నాడు ఆర్య. నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తానండి? మీరు నన్ను సంతకం పెట్టమన్నప్పుడు, మీకు కూడా నాతో విడిపోవడం ఇష్టమే అయినప్పుడు, అదే ఫైనల్ అయినప్పుడు మీరెందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? మీ అత్తయ్యకి ఎందుకు భయపడుతున్నారు? విడాకులు ఇవ్వడానికి ఎందుకు అంతగా సందేహిస్తున్నారు అని వరుసగా ప్రశ్నలు అడిగింది వర్ష. ఆర్య వర్షాన్ని దగ్గరగా లాక్కొని ఆమె మొహం మీద పడ్డ జుట్టు పక్కకి జరిపి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరికి లాక్కొని, ఎందుకంటే నీకు విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పాడు. అవునా, నిజమా? అయితే నాకు విడాకులు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని చాలా స్మూత్గా అన్నది వర్ష కూడా. అదే చెప్తున్నాను కదా, నీకు అర్థం కావట్లేదా అంటూ ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు ఆర్య. అతని కళ్ళల్లో ఆమె మీద ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కనిపించింది. ఆ చూపుల్లో ఆమె మీద కోరిక కంటే ఇంకేదో భావం ఆమెని కట్టిపడేసేలాగా అనిపించింది. ఒక్క క్షణం ఆమె ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకో ఒళ్ళు మొత్తం ఒక్కసారి జల్లుమన్నట్లుగా అనిపించింది. ఎక్కడ ఆ చూపుల్లో చిక్కుకుపోతానో అనే భావం ఆమెని కట్టిపడేసింది. ఒకే ఒక్క క్షణం ఈ ప్రపంచమంతా మరిచిపోయి అతని గుండెల్లో తలదాచుకుంటే బావుండు అనే భావాన్ని బలవంతంగా ఆపుకుంది వర్ష. ఆర్యకి కూడా అలాగే అనిపించింది. అది కేవలం ఫిజికల్గా ఆమెను తనలో కలుపుకోవాలి అనే కోరిక కాదు, ఆమె మనసులోకి తను చేరాలి అనే తపన, ఆమె గుండెల్లో తనకి ఒక స్థానం కోసం పడే ఆరాటం, ఆమె ఎక్కడ దూరమైపోతుందో అనే బాధ మాత్రమే కనిపించాయి. వర్ష కూడా అతని కళ్ళల్లో కనిపించే భావాలను చదవడానికి ప్రయత్నం చేసింది. కానీ సడన్గా ఆమెకి ఆ రోజు తనని బలవంతంగా అతను సొంతం చేసుకున్న ఆర్య గుర్తొచ్చాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని ఆమె బహుశా తన జీవితంలో మర్చిపోదేమో. వెంటనే ఆమె గుండెల్లో తెలియని బాధ, భయం మొదలైంది. జీవితాంతం ఇలాంటి మనిషితో నేను కలిసి ఉండగలనా అనే సందేహం రావడంతో ఆ రోజు అతని ప్రవర్తన గుర్తొచ్చి నిలువెల్లా వణికిపోయింది వర్ష. కానీ ఆమె మనసులో సంఘర్షణ ఏంటో ఆర్య అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆర్య ఈ లోకాన్ని మర్చిపోయినట్లుగా అలాగే ఉండిపోయాడు. అంతలో వర్ష మాట్లాడడం మొదలుపెట్టింది. మీరు మీరిప్పుడు నా నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అని సందేహిస్తూనే అడిగింది వర్ష. ఈ లోకంలో లేని ఆర్య ఆమె మాటలకు స్పందిస్తూ, ఎస్, ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి, లైఫ్ లాంగ్ నువ్వు కావాలి అని అన్నాడు. అతను చివరన్న మాట ఆమెకి అర్థం కాలేదు. కేవలం అతను తన శరీరాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు అని అనుకుంది వర్ష. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు ఆర్య. ఇప్పుడు నేనేమన్నానని ఎందుకు ఏడుస్తున్నావు అని చాలా స్మూత్గా అడిగాడు. మీకు మీకు త్వరలోనే వేరే వాళ్ళతో పెళ్ళవబోతోంది. మీ జీవితం, మీ కుటుంబం, మీ ప్రపంచం, మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ పరువు మర్యాదలు ఇవన్నీ వేరు కదా. నన్ను నన్ను వదిలేయండి ప్లీజ్. మీ కోరికల కోసం నన్ను బలి చేయొద్దు అని దండం పెడుతూ అడిగింది వర్ష. అప్పుడు కానీ అతను ఏం మాట్లాడాడో, ఆమెకి ఏం అర్థమయ్యిందో ఆర్యకి అర్థం కాలేదు. అంటే అంటే నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని కొంచెం సీరియస్గా అడిగాడు ఆర్య. మీరు ఎంత సీరియస్గా అడిగినా జరిగిన దాన్ని మీరు మార్చలేరు, నేను మార్చలేను. అక్కడ మీరు నాతో విడాకులకు సిద్ధపడి ఇక్కడ ఇలా ఉండడంలో అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే మీకు కేవలం నా శరీరం కావాలి అనిపిస్తోంది. అంతకు మించిన వేరే కారణమైతే నాకు కనిపించడం లేదు
అని స్థిరంగా అన్నది వర్ష. వర్ష, ప్లీజ్ నన్ను రెచ్చగొట్టద్దు. ఇలాంటి మాటలతోటే నన్ను పశువులా మార్చేస్తున్నావు. పదే పదే అదే విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తావు అని కోపంగా అన్నాడు ఆర్య. గుర్తు చేయడానికి అది మీకు మర్చిపోయే విషయం కావచ్చు ఆర్య గారు, కానీ అది నా శరీరం మీద, నా మనసు మీద పడ్డ మచ్చ. మీరు చేసిన పెద్ద గాయం. కొన్ని తప్పులకు మాత్రమే క్షమాపణలుంటాయి ఆర్య గారు. నేను చేసిన తప్పుకి మీరు ఇలా శిక్ష విధించాను అనుకుంటున్నారు. మీరు చేసిన తప్పో ఒప్పో మీ మనస్సాక్షిని అడగండి. నాకు ఇక మీతో మాట్లాడే ఓపిక, ఈ ఇంట్లో మీతో కలిసి ఉండాలనే కోరిక రెండూ లేవు. సాధ్యమైనంత తొందరగా ఈ పంజరం నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి తన ప్లేస్లో పడుకుండిపోయింది వర్ష. ఆర్య ఆవేశంగా తన ముందున్న గ్లాస్ డోర్ని చేత్తో బలంగా కొట్టాడు. అది బ్రేక్ అయ్యి అతని చేతుల్లో గాజు పెంకులు గుచ్చుకుపోయాయి. ఆ సౌండ్కి వర్ష ఉలిక్కిపడి రెండు చెవులు గట్టిగా మూసుకొని లేచి కూర్చుంది. ఆమె కళ్ళెదురుగా రక్తం కారుతున్న చేతితో నిలబడి ఉన్న ఆర్యాని చూడగానే ఆమె మనసు విలవిల్లాడిపోయింది. ఆమెకు తెలియకుండానే హడావిడిగా లేచి, అయ్యో రక్తం వస్తోంది, ఏంటి ఆర్య గారు ఇది అంటూ అతని చెయ్యి పట్టుకోబోయింది వర్ష. ఆమె చేతిని విదిలించి కొట్టి, నువ్వే చెప్పావు కదా నీకు నాకు ఏ సంబంధం లేదని, మళ్ళీ ఏంటిదంతా? నేను ఏమైపోతే నీకెందుకు, నువ్వెళ్ళి పడుకోపో అని కోపంగా అన్నాడు ఆర్య. ఆర్య గారు, ప్లీజ్ చేతికి కట్టుకట్టనివ్వండి, చాలా రక్తం పోతోంది, ముందు వచ్చి కూర్చోండి అని అతనిని బలవంతాన తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టింది వర్ష. నాకు ఏం జరిగితే నీకెందుకు? అసలు నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టేశావు, నీకు నాకు ఏ సంబంధం లేదన్నావు కదా, మరి ఇదంతా దేనికి అని కోపంగా అన్నాడు ఆర్య. చెప్తాను, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. ముందు నన్ను చేతికి కట్టనివ్వండి, అసలే చాలా రక్తం పోతోంది అంటూ అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతిని శుభ్రంగా క్లీన్ చేసి కట్టింది వర్ష. ఆమె అలా కట్టుకడుతున్నంతసేపు ఆర్య ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అతనికి గాయం వల్ల కలిగిన బాధ కంటే ఆమె అన్న మాటలే ఎక్కువగా బాధ పెడుతున్నట్లుగా అనిపించింది. తన వల్ల ఆమె ఎంత బాధపడి ఉందో తలుచుకుంటుంటే నిజానికి అతని మీద అతనికి చాలా కోపం వస్తోంది. కానీ ఇప్పుడు ఏం చేస్తే అదంతా మారిపోతుందో మాత్రం అతనికి అర్థం కావడం లేదు. కట్టడం పూర్తయిన తర్వాత వర్ష మౌనంగా వెళ్ళి అక్కడ కింద పడిన గాజు పెంకులన్నింటినీ క్లీన్ చేసి ఆర్య దగ్గరికి వచ్చి కింద కూర్చొని అతని వైపు చూస్తూ, చూడండి ఆర్య గారు, మీరు తప్పు చేశారు అని నేను అనడం లేదు. తప్పు చేసే పరిస్థితి నేను కూడా కలిగించి ఉండొచ్చు. నేను కూడా ఆ రోజు మీతో రెచ్చగొట్టేలా మాట్లాడకుండా ఉంటే పరిస్థితి అంతదాకా వచ్చి ఉండేది కాదేమో. కానీ ఏదైనా తప్పు అనేదైతే జరిగిపోయింది. దాన్ని మీరు మార్చలేరు, నేను మార్చలేను. కానీ మీ భవిష్యత్తు వేరే వాళ్ళతో ముడిపడి ఉంది. నాకు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి. ఎందుకంటే మా నాన్న నా కోసం ఏం త్యాగం చేశాడో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఆయన ఈ ఇంట్లో ఒక సభ్యుడు. మీరంతా సంతోషంగా ఉంటేనే ఆయన కూడా సంతోషంగా ఉంటారు. మీ అందరి సంతోషాలు మీకు వేదకి పెళ్లితోటే ముడిపడి ఉన్నాయి. నేను గాలివాటుకు వచ్చాను, గాలివాటుకు వెళ్ళిపోతాను. ఇంకోసారి ఎప్పుడు నా మీద కోపంతో ఇలా మిమ్మల్ని మీరు గాయపరుచుకోకండి. ఒకవేళ మీకు కోపం వస్తే అదేదో నా మీదనే తీర్చుకోండి, నన్నే కొట్టండి లేదా తిట్టండి. నాకేం జరిగినా బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ మీకు అలా కాదు కదా, మీ వెనకాల మీ కుటుంబం ఉంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. నన్ను ఎంత తొందరగా వదిలించుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది అన్నది వర్ష. ఒకవేళ నేను నిన్ను వదిలిపెట్టకపోతే ఏం చేస్తావు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆర్య. వర్ష నెమ్మదిగా నవ్వుతూ, ఇక మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోలేరు ఆర్య గారు, ఎందుకంటే మన ఇద్దరికీ రాసిపెట్టి లేదు. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళబోయింది వర్ష. ఆమెను ఆపి, నేను కూడా చివరగా ఒక మాట చెప్తాను విను. నువ్వు అన్నావు కదా నీకు విముక్తి కావాలి అని. ఈ రాక్షస చెరలో నుంచి నీకు విముక్తి కావాలి అని కోరుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ నీకు దక్కదు. నేను ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను, గుర్తుపెట్టుకో.
నోరు మూసుకొని వెళ్ళి పడుకో అన్నాడు ఆర్య. ఆమె పడుకోవడానికి తన ప్లేస్లోకి వెళ్తుంటే, నేను నిన్ను బెడ్ మీదనే పడుకోమని చెప్పాను అని కోపంగా అన్నాడు. నాకు అక్కడ పడుకునే అర్హత లేదు, అది కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను అని చెప్పి మౌనంగా తన ప్లేస్లో పడుకొని నిద్ర రాకపోయినా కళ్ళు గట్టిగా మూసుకుంది వర్ష. రోజు రోజుకి ఇది మరీ మొండిగా తయారవుతుంది, దీనికి కరెక్ట్గా బుద్ధి చెప్పాల్సిందే అని తనలో తనే అనుకుని పడుకున్నాడు ఆర్య. ఇద్దరికి ఎవరి ఆలోచనలతో వాళ్ళకి చాలాసేపటి తర్వాత గాని నిద్ర రాలేదు. మరోపక్క మాలినీదేవి తన గదిలో మూవింగ్ చైర్లో కూర్చుని ఉంది. తను అలాగే ఊగుతూ తన ఎదురుగా ఉన్న నిలువెత్తు చిత్రపటం వైపు చూస్తోంది. అది వాసుదేవ్ చిత్రపటం. అందులో అతను నవ్వుతూ తన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. అలా తదేకంగా చూస్తూ ఉంటే ఆ ఫోటోలో నుంచి వాసుదేవ్ తనను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది. అమ్మా, నా రక్తాన్ని అనాథగా ఎందుకు ఇన్నాళ్ళు వదిలేశావు? ఈ ఇంటి వారసత్వం ఎక్కడో అనాథలాగా బతుకుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉన్నావు? అమృత కడుపులో పెరిగింది మా ప్రేమకు ప్రతిరూపం కదా, తనని ఎందుకు అలా వదిలేశావు అని తనను నిలదీస్తున్నట్లుగా అనిపించింది. ఆ ప్రశ్నల వేటికి మాలినీదేవి దగ్గర సమాధానం లేదు. ఎప్పుడూ గంభీరంగా చాలా సీరియస్గా ఉండే మాలినీదేవి కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలాయి. నన్ను నన్ను క్షమించు వాసు, నీతో పాటే ఆ బంధాలన్నీ వద్దనుకున్నాను, కానీ తన కడుపులో పెరుగుతోంది నీ బిడ్డ, ఈ ఇంటి వారసత్వం అని ఆలోచించలేకపోయాను. పుత్రశోకంలో నన్ను నేను మర్చిపోయాను, కానీ నువ్వు జ్ఞాపకంగా వదిలి వెళ్ళిన నీ బిడ్డని అపురూపంగా పెంచాలి, నీ ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి అన్న విషయం మర్చిపోయాను. ఈ అమ్మ ఏం చేస్తే నువ్వు క్షమిస్తావో నాకు అర్థం కావడం లేదు అని తనలో తనే మదన పడుతోంది మాలినీదేవి. పుట్టబోయే బిడ్డ కోసం వాసుదేవ్ ఎన్ని కలలు కన్నాడో, ఎంత ఎదురు చూశాడో గుర్తొస్తూ ఉంటే ఆమెకి దుఃఖం ఆగడం లేదు. సరిగ్గా అప్పుడే ఆమెకి బాలు దగ్గర నుంచి కాల్ వచ్చింది. నిజానికి అప్పుడు ఆమె ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేదు, కానీ ఫోన్ చేసింది బాలు అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది. చెప్పు బాలు, ఏదైనా అర్జెంట్ ఉండి కాల్ చేసావా? నీ అమౌంట్ మొత్తం నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను కదా అని అడిగింది మాలినీదేవి. అమౌంట్ కోసం కాదు మేడం, ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది, అది మీకు చెప్దామని కాల్ చేశాను, కాకపోతే అది నిజమో కాదో తెలియదు అన్నాడు బాలు. అసలు నీకు తెలిసిన విషయం ఏంటో చెప్పు ముందు, తర్వాత అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఆలోచించవచ్చు అన్నది మాలినీదేవి. ఆ ఆర్యవర్ధన్కి వర్ష గారికి పెళ్లి జరిగిన మాట అయితే వాస్తవం, అన్ని మీడియా ఛానల్స్లోనూ వస్తుంది, కానీ అంతకంటే ముందే ఆర్యవర్ధన్కి వాళ్ళ అత్త కూతురు వేదాతో పెళ్లి నిశ్చయమైందని, కానీ తను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి కొన్ని రోజులు పెళ్లి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది మేడం అన్నాడు. కాకపోతే ఆర్యవర్ధన్ గారు వర్ష మెడలో తాళి కట్టిన పరిస్థితులు వేరు అట, దాని వెనకాలేదో పెద్ద కారణం ఉంది అనుకుంటున్నారు. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆమె అతనికి భార్యగా ఉంటుందట, ఒక పని మనిషిలాగా తనని ఇంటికి తీసుకువెళ్లారు అని చెప్తున్నారు. ఇది చాలా సీక్రెట్గా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అని భయపడుతూనే అన్నాడు బాలు. ఏంటి ఏంటి బాలు, ఏంటి నువ్వనేది? పని మనిషిగా ఆ ఇంటికి తీసుకువెళ్ళాడా? వాడికి అసలు ఎంత ధైర్యం? నువ్వు చెప్తుంది నిజమేనా? ఏమైనా తేడా వస్తే ఆ తర్వాత బాగుండదు చెప్తున్నాను అని కోపంగా అన్నది మాలినీదేవి. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను మేడం, కాకపోతే వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను, నాకు తెలిసినంత వరకు మీతో చెప్దామనిపించి చేశాను అని సిన్సియర్గా అన్నాడు బాలు. బాలు చెప్పిన మాటలు వింటున్న కొద్దీ మాలినీదేవికి కోపం పెరిగిపోతోంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి, ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత ఫోన్ చెయ్యి, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే నాకు అప్డేట్ ఇవ్వు, అండ్
ఇంకో విషయం, తను అక్కడ సేఫ్గానే ఉందా లేదా అనే విషయం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా ఏదైనా ఏర్పాటు చేయగలమేమో ఆలోచించు. ఒకవేళ తను అక్కడ ఏదైనా ఇబ్బంది పడుతోంది అని అంటే వెంటనే నాకు చెప్పు. నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని స్థిరంగా అన్నది మాలినీదేవి. తప్పకుండా మేడం. అక్కడ ఉండే పని వాళ్ళందరికీ వర్ష గారంటే చాలా ఇష్టమట. వాళ్ళు ఆమెను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు. నేను కూడా వాళ్ళతోటి ఆమెను కొంచెం కనిపెట్టుకుని ఉండమని చెప్తాను. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మీకు కాల్ చేసి చెప్తాను. ఉంటాను మేడం అని చెప్పి బాలు ఫోన్ పెట్టేశాడు. అతను ఫోన్ పెట్టేసిన తర్వాత మాలినీదేవి సూటిగా వాసుదేవ్ ఫోటో వైపు చూడలేకపోయింది. 2 చేతుల్లో వేళ్ళు ఒకదానిలో ఒకటి పోనిచ్చి పిడికిల్లాగా బిగించి వాటి మీద తల పెట్టుకొని, ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు వాసు. నాకు ఏమాత్రం కొంచెం ముందు తెలిసి ఉన్నా ఈ ఇంటికి మహారాణిలాగా పెరగాల్సిన పిల్ల అలా వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా బతకాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఈ తప్పుని నేను సరిదిద్దుకొని తీరుతాను అని తనలో తనే గట్టిగా నిర్ణయం తీసుకుంది మాలినీదేవి. సరిగ్గా అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వచ్చింది వసంత, మాలినీదేవి కూతురు. అమ్మా, రూమ్ అంతా చీకటిగా ఉంటే ఇలా కూర్చున్నావేంటి అంటూ లైట్ వేసి ఆమె దగ్గరికి వచ్చింది. మాలినీదేవిని చూడగానే, అమ్మ ఏంటి ఆ కంట్లో నీళ్లు? నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంతవరకు నువ్వెప్పుడూ బాధపడ్డం చూడలేదు. ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అసలేమైంది అంటూ కంగారుగా అడిగింది వసంత. వసంత, నేను పెద్ద తప్పు చేశాను. మీ అన్నయ్యకి చాలా తీరని ద్రోహం చేశాను అని బాధగా అన్నది మాలినీదేవి. ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్తగా ఇప్పుడు అన్నయ్యకి నువ్వు చేసిన ద్రోహం ఏంటమ్మా? అన్నయ్యకి నచ్చిన పిల్లనిచ్చి పెళ్లి చేశావు. వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే నువ్వు కూడా ఆనందించావు. కానీ అనుకోకుండా వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? ఈరోజు ఎందుకు అన్నయ్యని తలుచుకొని ఇలా బాధపడుతున్నావు అంటూ ఓదార్పుగా అన్నది వసంత. మీరెవ్వరికీ చెప్పని ఒక నిజం నా గుండెల్లో మండుతోంది వసంత. అది నిప్పులా నన్ను లోపలే కాల్చేస్తోంది. అందుకే ఈ బాధ అన్నది మాలినీదేవి. ఏంటమ్మా ఆ నిజం? ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు తెలిసిన నిజం ఏంటి? ఏదైనా బాధ పంచుకుంటే తగ్గుతుంది. అసలు నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడ్డం కంటే నాతో చెప్పు అని ఓదార్పుగా అన్నది వసంత. మీ అన్నయ్యకి ఒక కూతురున్నది. తనని ఇన్ని సంవత్సరాలుగా మనం పట్టించుకోలేదు. ఎక్కడో అనాథలాగా బతుకుతోంది అని చెప్పింది మాలినీదేవి. ఆ మాటలు విన్న వసంత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నయ్యకి కూతురుండడమేంటి? పురిట్లోనే బిడ్డ పుట్టి చనిపోయింది అని కదా చెప్పారు. మళ్ళీ కొత్తగా ఈ కూతురేంటి అని ఆశ్చర్యంగా అడిగింది వసంత. లేదు వసంత, మనం అన్నయ్య పోయిన బాధలో ఉండి మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదు. కానీ మనకు తెలియకుండా చాలా జరిగాయి అంటూ జరిగిన విషయాలన్నింటినీ వివరంగా చెప్పింది మాలినీదేవి. అంతా విన్న తర్వాత వసంత, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? వర్ష ఆ ఇంటి కోడలైపోయింది కదా, మనం ఇంకేం చేయగలం? ఇప్పుడు తనని ఎలా ఇంటికి తీసుకురాగలం అని అడిగింది వసంత. లేదు వసంత, కేవలం ఆ ఆర్య దాని మీద కోపంతో మాత్రమే తాళి కట్టాడట. తనని ఇంట్లో పని మనిషిలా చూస్తున్నాడట. మనం వెళ్ళి దాన్ని ఆ పంజరం నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత మన విక్రమ్కిచ్చి పెళ్లి చేద్దాం. ఏమంటావ్ అని అంటూ వసంత ముఖంలోకి చూసింది మాలినీదేవి. అమ్మా, నా అన్నయ్య రక్తం అంటే నాకు కూడా ఇష్టమే కదా. కాకపోతే విక్రమ్ని కూడా ఒక మాట అడిగి వాడికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నాది ఒక్కటే కండిషన్. మళ్ళీ ఆ ఇంటితో మనకి ఏ బంధాలు ఉండకుండా చూడు. ఎందుకంటే ఒకసారి మనం మన అన్నయ్యని పోగొట్టుకున్నాం. మళ్ళీ అలాంటివి రిపీట్ అయ్యాయంటే తట్టుకునే శక్తి మనలో ఎవ్వరికీ లేదు కదా అని తన మనసులో ఉన్న బాధని, భయాన్ని బయటపెట్టింది వసంత. పిచ్చిదాన, ఆ ఇంటికి సంబంధించిన పిల్ల ఎలా అవుతుందే? అది మన ఇంటి పిల్ల, ఈ ఇంటి రక్తం, ఈ ఇంటి వారసురాలు. నువ్వు అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు.
ముందు తనని అక్కడి నుంచి తీసుకొచ్చేసేయాలి. దానికోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అన్నది మాలినీదేవి. సరే అమ్మా, నువ్వు అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి, కానీ నువ్వు మాత్రం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అన్నది వసంత. ఇంక నాకేం పర్వాలేదు వసంత, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే నా మనవరాలు కూడా సంతోషంగా ఉండాలి, తనని కూడా సంతోషంగా ఉంచాలి. అప్పుడే నా కొడుకు ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది అన్నది మాలినీదేవి. మరి ఇప్పుడు మాలినీదేవి అనుకున్నట్లుగా వర్షాని అక్కడి నుంచి బయటికి తీసుకురాగలుగుతుందా? ఆర్య వర్షని అంత తేలిగ్గా వదిలేస్తాడా? అమృత తన కూతురు వర్ష అని తెలుసుకున్న రోజున ఆమె పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు వర్ష ఆర్యని ఈ జీవితంలో క్షమించగలదా? అమృత అనుకున్నట్లుగా వేదాతో ఆర్య పెళ్లి జరుగుతుందా? వర్ష కోరుకున్నట్లుగా ఆ ఇంట్లోంచి తను వెళ్ళిపోగలదా? చాలా ప్రశ్నలున్నాయి. నాకైతే స్టోరీ రాస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తోంది. దీనికంతటికీ కారణమేంటో తెలుసా? మీరు పెట్టే కామెంట్స్. ఈ స్టోరీలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి కామెంట్ పెడుతున్నారు, చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓపిక లేకపోయినా మీకోసం ఇంత పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మరి అర్జెంటుగా లైక్ కొట్టేసి కామెంట్ పెట్టేసేయండి ప్లీజ్. లవ్ యూ ఆల్.